10 సంవత్సరాలు ప్రధానిగా చేశారు. అయితే నిన్న 26వ తేదీన అయితే మన్మోహన్ సింగ్ అయితే కన్ను మూశారు. 10 సంవత్సరాల ప్రధానిగా చేసి దేశానికి ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప ఒక శాస్త్రవేత్త అని కూడా చెప్పుకోవచ్చు. తన ఆర్థిక సంస్థలే కాక ఆర్బీఐ గవర్నర్ ఇట్లా ఎన్నో చూసుకోవచ్చు. అయితే ఇందులోనే బాగా నిన్న కన్ను మూశారు. అయితే తెలంగాణ వాదంలో కూడా తను ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఆయన మరణాంతరం తన గురించి అడిగి తెలుసుకుంటే చెప్పండి అన్న. అంటే ఆర్బీఐ చేశాడు, ప్రధానమంత్రిగా చేశాడు 10 సంవత్సరాలు. ఇప్పుడు రాజకీయ అనుభవం పివి నరసింహారావు ఆయంలో ఎన్నో సంస్కరణలు కూడా తీసుకొచ్చినారు. అలాంటి మన్మోహన్ సింగ్ గారు లేరు, ఏం చెప్తారు? ఈరోజు మన్మోహన్ సింగ్ లేడు అంటే దేశం ఎంతో నష్టపోయిందని కూడా ఈ సందర్భంగా చెప్పవచ్చు. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు ఆర్బీఐ గవర్నర్గా, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిగా పివి నరసింహారావు హయాంలో పనిచేసినప్పుడు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిండు. అదేవిధంగా 2004 నుంచి 2014 దాకా ఈ దేశానికి ప్రధానమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలతో పాటు ఈరోజు మనం ఏదైతే తెలంగాణ రాష్ట్రమే కాకుండా మొత్తం భారతదేశంలో రైతుకు రుణమాఫీ చేయడం జరిగింది. అలాగే సమాచార హక్కు చట్టం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా విద్యా హక్కు చట్టం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ చట్టం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పేదలకు పనికి ఉపాధి హామీ పథకం ఉన్నటువంటి హామీ తీసుకురావడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటా పోతా ఉంటే మన్మోహన్ సింగ్ చేయనటువంటి కార్యక్రమం ఏదీ లేదు. ప్రతి కార్యక్రమం చేసి ప్రతి పేదవానికి కూడా పట్టెడు అన్నం పెట్టినటువంటి ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది మన్మోహన్ సింగ్ అని చెప్పొచ్చు. మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో మన దేశంలో ఉన్న బంగారం అంతా టన్నుల కొద్దీ కుదబెట్టినా కానీ వారి ఆర్థిక సంస్కృతిని వాటిని విడిపించారు. అదేవిధంగా WOT ఒప్పందంతో ఈరోజు ప్రతి చదువుకున్న విద్యార్థికి ఉద్యోగం వస్తుందంటే కారణం మన్మోహన్ సింగ్ అని చెప్పొచ్చు. ఎన్నో సంస్కరణలు, కానీ ఈరోజు అతని మరణం మన భారతదేశానికి తీరని లోటు. ప్రపంచంలో ఇంత పెద్ద ఆర్థికవేత్త, ఇంత పెద్ద మేధావి లేడంటే కూడా అది అతిశయోక్తి కాదని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, అందరూ కూడా ఈరోజు మన్మోహన్ సింగ్ పట్ల చాలా విధేయతతో, అదేవిధంగా ఈరోజు రాహుల్ గాంధీ చెప్పారు నా యొక్క గురువును కోల్పోయినానని చెప్పడం జరిగింది. అదేవిధంగా మల్లికార్జున ఖార్గే గారు నా యొక్క తోటి వ్యక్తి, అదేవిధంగా రాజకీయాల్లో మేమిద్దరం కలిసి ఎన్నో సంవత్సరాలు ప్రయాణం చేసినామని కూడా మల్లికార్జున ఖార్గే గారు చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మోడీ గారు కూడా ఈరోజు మన్మోహన్ సింగ్ గారును పొగడడం జరుగుతూ ఉంది. అంటే మన్మోహన్ సింగ్ యొక్క గొప్పతనం మనం చెప్పగానే చెప్పవచ్చు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్, కరీంనగర్. మీరు చెప్పండి, అంటే తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో మన్మోహన్ సింగ్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. దీనిపైన మీరే ఈరోజు నిజంగా భారతదేశం మొత్తం కూడా దుఃఖ సాగరంలో నిండినటువంటి రోజు. ఒక ఉపాధ్యాయునిగా వృత్తి ప్రారంభించినటువంటి మన్మోహన్ సింగ్ గారు దేశానికి ఎనలేని సేవ చేసి ఎన్నో, ఇంతకుముందు చెప్పినట్టుగా ఎన్నో సంస్కరణలు, ముఖ్యంగా భారత్ అమెరికా అణు ఒప్పందం, విద్యా హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, పనికి ఆహార పథకం, ఈరోజు ప్రతి ఒక్క పౌరుడు భారతదేశంలో ఆధార్ కార్డు కలిగి ఉన్నాడు అనేది ఒక చట్టం, దానికి తోడు రైతులకు సంబంధించినటువంటి పంట బీమా చట్టం, ఇవన్నీ కూడా మన్మోహన్ సింగ్ దూరదృష్టితోని ఆలోచించి భారతదేశానికి ఇంకొక 100 సంవత్సరాలకు సరిపోయేటువంటి సంస్కరణలు చేసినటువంటి ఒక గొప్ప ఆర్థికవేత్త. అదేవిధంగా ప్రధానిగా 2 సార్లు ఒక మైనార్టీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా భారతదేశానికి ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా ఆ రోజు జరిగినటువంటి నిర్ణయాలకు కట్టుబడి, పార్టీకి కట్టుబడి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో స్పష్టంగా ఒక అవగాహనతోని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణను ఇచ్చే ఉద్దేశంతో తీర్మానం చేసినటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు. ముఖ్యంగా ఆయన మౌనమునిగా దేశం మొత్తం కూడా ఎంతోమంది రాజకీయాలు వచ్చినప్పటికీ కూడా ఒక చిన్న మచ్చ కూడా, చిన్న బురద కూడా అంటున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే స్వర్గీయ మన్మోహన్ సింగ్. 92 సంవత్సరాలుగా ఆయన రాజకీయ జీవితంలో 33 సంవత్సరాలుగా ఎనలేని సేవలు చేసి భారతదేశ ప్రజలు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఆయనను గుండెల్లో పెట్టుకున్నారంటే నిదర్శనం ఆయన యొక్క వ్యక్తిత్వం, దాంతోపాటు మచ్చలైనటువంటి రాజకీయ జీవితం. ఆయన ఆత్మకు భగవంతుడు శాంతినివ్వాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా ఆయనకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం భగవంతుని. మీరు చెప్పండి, అంటే ఒక రాజకీయ సీనియర్ కూరవృద్ధుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పరమదించినాడు. ఆయన సేవలు ఎలా ఉండే కాంగ్రెస్ లో, ఆయన మరణాంతరం ఎలా ఉండబోతుంది? సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ప్రముఖ ఎకనమిస్టు, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అస్తమించడం భారతదేశానికే తీరని లోటు. వారు పరిపాలించినటువంటి సమయంలో
దేశాన్ని గడ్డు పరిస్థితుల నుంచి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసినటువంటి ఘనత వారిది. ఆర్థిక సంస్కరణలు కానీ, యూజీసీ చైర్మన్ ఉండగా విద్యా సంస్కరణలు కానీ చాలా బ్రహ్మాండంగా చేసి మంచి పరిపాలన అందించారు. ఎన్ని స్కామ్లు వచ్చినా కూడా ప్రధానమంత్రి అనడానికి ఇంత బురద కూడా అంటలేదు. వారు పార్టీ పరంగా కానీ ప్రధానమంత్రి పరంగా కానీ దేశాన్ని ఎంతో ముందుకు నడిపించిండు. వారు లేని లోటు చాలా తీరని లోటు. అది మేము ఎస్సీ డిపార్ట్మెంట్ టీపీసీసీ తరఫున ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తున్నాం. మీరు చెప్పండి, ఒక సింగుగా తను అంటే దేశానికి అలాంటి ప్రధానమంత్రి సింగు నుంచి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేశాడు. తను పరమతించాడు. కాంగ్రెస్ లో ఎన్నో ఆర్థిక సంస్కరణ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశాడు. మీరేమంటారు? భారతదేశ ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు మతాలకు అతీతంగా వారు ఇచ్చినటువంటి పాలన, వారు ప్రసాదించినటువంటి తెలంగాణ కానివ్వండి, వారు తెచ్చినటువంటి ఆర్థిక వ్యవస్థ కానివ్వండి, వారు చూపెట్టినటువంటి మార్గాలలో ఈరోజు దేశ ప్రజలు అందరికీ ఒక మచ్చలేని మనిషిగా ఈరోజు సిక్కు మతంలో వారు జన్మించినందుకు నేను గర్వపడుతున్నాను. చాలా వరకు వారు చూపెట్టినటువంటి మార్గాలలో మేమందరం నడుస్తామని, వారు లేని లోటు ఈ దేశ ప్రజలకే కాదు, ఈ భారతదేశ ప్రజలు ప్రతి ఒక్కరు వారికి గుర్తు చేసుకొని వారికి గుర్తు చేసుకునే రోజులు ఈ రోజు. కాబట్టి మేము చాలా దీన్ని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. ఈ దేశ మాజీ ప్రధాని దేశాన్ని ఆర్థిక రంగంలో నిలబెట్టి ఆర్థికంగా పుంజుకునేలా చేసి ఒకనాటి గడ్డి పరిస్థితిని మరి కాపాడి ఈ దేశం కోసం అహర్నిశలు కష్టపడ్డటువంటి మన్మోహన్ సింగ్ గారి మరి మరణం కాంగ్రెస్ పార్టీతో పాటు ఈ దేశ ప్రజలందరికీ కూడా తీరని లోటు. వారు మరి ఎన్నో సంస్కరణల ద్వారా ఈ దేశాన్ని నిలబెట్టిన గొప్ప నాయకులు. వారు మరి గత 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా వారు చేసినటువంటి సేవ మర్చిపోలేనిది. ఈరోజు ఈ దేశం ఇంత అగ్రగామిగా ఉండడానికి కారణం మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి కృషి, వారి యొక్క మేధాశక్తి, వారి యొక్క ఆర్థిక సంస్కరణలే కారణం. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా తప్పకుండా వారి బాటలో వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తాం. వారికి మరొక్కసారి వారి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారి మరణం తీరని లోటు అని సందర్భంగా తెలియజేస్తాం. మన్మోహన్ సింగ్ లేని లోటు ఎవరు తీర్చలేరు. 10 సంవత్సరాల కాలంలో ఎన్నో తను ప్రధానమంత్రి ఉన్న ఎన్నో రోజుల్లో తను ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేసిన వ్యక్తి కాబట్టి ఆయన లోటును ఎవరు తీర్చలేరని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్, లోకల్ 18, కరీంనగర్.